ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. సీఎం రేవంత్ రెడ్డి కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయడాన్ని నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం న్యామద్దలలో పాదయాత్ర బహిరంగ సభ నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నేతలు. న్యామద్దల గ్రామం నుంచి హంద్రీనీవా కాలువ దాకా పాదయాత్ర నిర్వహించిన తరువాత బహిరంగ సభలో వారు మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుదిరిన చీకటి ఒప్పందం ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కోసం రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు. పయ్యాల కేశవ్ గారు మాట్లాడుతూ అన్నారు, ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు అడుగుతున్నారు కదా కేశవ్ గారు. ఈరోజు మీకు ఒకటే అడుగుతున్నాను కేశవ్ గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కదా, ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బీటీపీ ప్రాజెక్ట్ తీసుకొని రావాలని 114 చెరుకు నీళ్లు తీసుకొని రావాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే మీ స్వంత నియోజకవర్గంలో రైతులందరికీ కూడా మీ ప్రభుత్వంలో ల్యాండ్ చేసింటే ఆ ల్యాండ్ కూలింగ్ కు డబ్బు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్తున్నాను. జాబులు లేకపోయినా డబ్బులు ఏవైనా సరే అది కాంట్రాక్టర్లకు కానీ ఇంకొకరికి కానీ మీకు పంచుకున్నా సరే ఆ డబ్బులన్నీ కూడా ప్రజలకు సంబంధించినవి, రాయలసీమ రైతు యొక్క కన్నీళ్లకు సంబంధించినవి. వాటిని కక్కించడానికి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, హక్కిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఒక్క మోసమా, ఈ అనంతపురం జిల్లాకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వస్తే పెద్ద దేశంలోనే పెద్ద ఆసుపత్రి వస్తే అది మంగళగిరికి, మనకి బ్యాంక్ వస్తే బ్యాంకు మంగళగిరికి. చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి సభ్యుల ఆస్తిపాస్తులు కూడా మంగళగిరే. 36వ ప్యాకేజ్ అనేసి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఉరవకొండ కళ్యాణదుర్గం రాయదుర్గానికి 80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. ఆ రోజు 55 కోట్ల మిగిలిన పనుల్లో నిన్న మళ్ళా 2014లో టీడీపీ ప్రభుత్వం వస్తానే రద్దు చేసిన పనుల్లో నిన్న 620 కోట్లకు మళ్ళా టెండర్ పిలిచినారు. అంటే 12 రెట్లు అధికంగా. మళ్ళా నిధులు మారుతున్నాయా? నిధులు మాత్రం మారుతున్నాయి. అంతకుముందు కూడా 14-19లో వాళ్ళు ఏం చేసింది లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.